అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కొప్పినేని. అమెరికా నుంచి 6 మిత్రులు, హైదరాబాద్ నుంచి 14 మంది ఫ్రెండ్స్, భీమవరం నుంచి మేము 9 మంది. భీమవరం డాట్ హాలిడేస్ వాళ్ళని కలిసాం. జపాన్ టూర్ కోసం వాళ్ళ దగ్గర వీసా, మిగిలిన డీటెయిల్స్, ఐటినరీ, పాస్పోర్ట్స్, జపాన్ కరెన్సీ తీసుకున్నాం. అక్కడ ఏజిఎం రాజు గారు, రాజశేఖర్ గారు వీళ్ళందరినీ కలిసి అక్కడి నుంచి డికాథ్లాన్కి వచ్చాం చిన్న షాపింగ్ కోసం. చిన్న షాపింగ్ అది చూసుకున్నాం. ట్రాక్, నెక్స్ట్ చిన్న థింగ్స్, మన జర్కిన్స్ తీసుకున్నాం అన్నమాట. బ్లూ కలర్ జర్కిన్ తీసుకున్నాం. అక్కడ చలి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. భీమవరం నుంచి ఒక 9 మంది మా బ్యాచ్. నెక్స్ట్ హైదరాబాద్లో నుంచి ఒక 14 మంది. వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ అంతా. ఇక మా రాజుగారు మా రూమ్మేట్ ఈయన. నెక్స్ట్ మా భీమవరం ప్రముఖులు వీళ్ళంతా. ఇక్కడ మా సుబ్బరాజు గారు. ఇక మేమంతా 5:30 గంటల ప్రయాణం చేసి డైరెక్ట్గా ఇక్కడ మనం హాంకాంగ్ వచ్చాం. హాంకాంగ్లో మళ్ళీ 5 అవర్స్ వెయిటింగ్ మాట. ఇక్కడ నుంచి టోక్యో మళ్ళీ 4.5 అవర్స్ జర్నీ. ఈ లాబీలో వెయిటింగ్. ఇవన్నీ చూడండి, ఇక్కడ ఎయిర్పోర్ట్లో చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ భలే ఉన్నాయి. చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఈ మన చెస్ టైప్లో పెట్టారు వీళ్ళు, చాలా పెద్దవి. ఇక్కడి నుంచి వీళ్ళు కొంతమంది టైంపాస్కి ఆడుకుంటారు. ఇక్కడ ఎలివేటర్స్, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అన్నమాట ఇది. ఇక్కడ మేము మాతో పాటు తెచ్చుకున్నాయని తినడం ఆకలేసి ఇక్కడ తిందామంటే చాలా కాస్ట్ ఉన్నాయండి. మా టైం అయింది, గేట్ ఓపెన్ చేశారు. టోక్యోకి మేము రెడీగా ఉన్నాం. ఎంటర్ అవుతున్నాం ఫ్లైట్లోకి. మా ఫ్రెండ్స్ ఎంత ఇదిగోండి, మా బ్యాచ్ మొత్తం అంతా సెట్ అయ్యాం లోపల. ఇక్కడ నుంచి 4.5 అవర్స్ జర్నీ. మా సుబ్బరాజు గారు, సాయిరాజు గారు, ఇక మా రూమ్మేట్ శివరామరాజు గారు, ఇక మన హైదరాబాద్ మిత్రులు వీళ్ళంతా. ఫ్లైట్ అది చాలా బాగుంది. స్నాక్స్ ఇచ్చాడన్నమాట ఫస్ట్. ఇదిగోండి, మనం ఇక్కడి నుంచి మనం హాంకాంగ్ నుంచి టోక్యో మ్యాప్ చూపిస్తున్నాడు లోపల. ఇదిగోండి, ఇక్కడ చూడండి, మనం హాంకాంగ్ నుంచి జపాన్. ఇదిగోండి మ్యాప్ మనకి ఎప్పటికప్పుడు డిస్ప్లే చూపిస్తాడు లోపల. వచ్చేసాం, జపాన్లో అడుగు పెట్టాం. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. చాలా కాలం క్రితం నేను ఫోటోగ్రఫీలో ఉన్నప్పుడు ఏ కెమెరా చూసినా సరే మేడ్ ఇన్ జపాన్ అని ఉండేది. ఈ జపాన్ పేరుకి అప్పటి నుంచి నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. కెమెరాని జోసెఫ్ నైస్ఫోర్, లూయిస్ డాగురే లాంటి వాళ్ళు కనిపెట్టినా వాటిని అభివృద్ధి చేసింది ఖచ్చితంగా జపాన్ అని చెప్పొచ్చు అన్నమాట. అందుకే జపాన్ అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది చిన్నప్పటి నుంచి. ఈయన మా తిలక్ గారు. మాకు టూర్ గైడ్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. ఆయన జపాన్ నుంచి లోకల్ గైడ్ ఉన్నాడు. దాంతోపాటు వీళ్ళు మన డాట్ వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సొరాటో ఎన్ఆర్టీ ఎయిర్పోర్ట్, టోక్యో అన్నమాట. ఇది చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే, చాలా నీట్గా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉంది బయట. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా బస్సు వచ్చిందన్నమాట. ఇప్పుడు అందరం బస్సు ఎక్కి ఇక్కడి నుంచి మేము మా హోటల్కి వెళ్తాం. యాక్చువల్గా మనం టోక్యో సిటీ లోపల ఉన్నాం. హోటల్ వచ్చి బయట అవుట్స్కట్స్ అన్నమాట. కనీసం 1 గంటన్నర జర్నీ చేసి ఇక్కడి నుంచి హోటల్కి చేరుకుంటాం. ఇది హోటల్ మెట్రోపాలిటన్.
ఇదే హోటల్ మాట మాది. అమెరికా నుంచి ఇంకో 6 మిత్రులు ఇక్కడ చేరుకున్నారు. ఇదిగోండి హోటల్ చూడండి ఎంత బాగుందో. ఈ లాబీ మాట ఇది, చాలా బాగుంది కదా లాబీ. ఇదిగోండి ఇది మా రూమ్ మాట, మా రూమ్ ఎంట్రన్స్ ఇది. రూమ్ నెంబర్ 620, ఇదే మా రూమ్ మాట. చూడండి ఎంత చిన్నగా ఉందో. రూమ్ చాలా బాగుంది కానీ చాలా చిన్నదన్నమాట. జపాన్లో ఏంటంటే రూమ్స్ అన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఎక్కడ చూసినా జపాన్ మొత్తం చిన్న ఇళ్ళే, హోటల్లో కూడా చిన్న రూమ్సే. వ్యూ చూడండి ఎంత బాగుందో, సిటీ వ్యూ ఇది చాలా బాగుందన్నమాట వ్యూ. ఇదిగోండి ఇది 2 బెడ్లు, ఒక టీవీ, చిన్న దారి. లగేజ్ ఎక్కడెక్కడ ఇరిగించి పెట్టుకోవాలి లోపల. అది కూడా లగేజ్ ఇరిగించి పెట్టాలి దాంట్లో. చూడండి ఇవి టాయిలెట్ అనమాట, స్నానం చేయడానికి. చాలా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్. ఇక్కడ చూడండి వాష్రూమ్, ఇది ఆటోమేటిక్ అండి. ఇది వాటర్ ఆటోమేటిక్. అక్కడ అంతా కూడా మనకు టెంపరేచర్, ఫోర్స్, వాటర్ ఫోర్స్ సెట్ చేసుకోవచ్చు. జపాన్లో ఇది స్పెషల్ అన్నమాట. డైనింగ్ వచ్చేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాలి కదా. ఇవన్నీ ఇక్కడ సలాడ్స్, ఈ లోకల్ మెనూ ఉంది. ప్లస్ మన కోసం ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్, స్వీట్ కార్న్, ఇవే ఉన్నాయి. మిగిలినన్నీ కూడా జపాన్ మెనూ ఉంది. ఇవ్వండి బ్రెడ్స్, క్రోసెంట్స్, జామ్లు. In Japan, so it's a full of it's a fully of the events. So please keep in touch and cooperation, or you keep the we promised the 3 keepings. One for the about 1.5 or maybe 2 hours. It depends on the traffic situation. My name is Sachrana from Bhimavaram, jewelry business. బద్రీనాథ్ గారు, సత్యనారాయణ గారు ఇద్దరు బ్రదర్స్, అంటే బంగారు బాబులు అండి. ఇక్కడ ఓన్లీ హియరింగ్ అండి, సెల్లింగ్ ఇండియాలో ఉంటాయి. He is the supplier for our company in Japan. గంటన్నర జర్నీ తర్వాత మౌంట్ ఫిజీ వ్యూ పాయింట్కి చేరుకున్నాం. ఒషినో హక్కాయి విలేజ్ మాట ఇది. ఇక్కడ పార్కింగ్ నుంచి నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ వర్షం, ఫాగ్ వల్ల ఏం కనిపించట్లేదు. మౌంట్ ఫిజీ చాలామంది వస్తూ ఉంటారు ప్రపంచం నలుమూలల నుంచి, కానీ చాలామందికి అవకాశం దొరకదన్నమాట. ఎందుకంటే వాతావరణం సరిగ్గా లేనప్పుడు కనిపించదు ఇది ఈ వ్యూ పాయింట్ నుంచి. మాకు అర్థమైపోయింది ఈ ఫాగ్కి, వర్షానికి కనిపించే అవకాశం లేదంటున్నాడు గైడ్ కూడా. సరే చూద్దాం, వెళ్దామని బయలుదేరాం. చూడండి ఇక్కడ పంటకాలు ఎంత బాగున్నాయి, ఎంత నీట్గా. ఇది చిన్న విలేజ్ అన్నమాట. చుట్టుపక్కల ఫార్మింగ్ జరుగుతుంది. ఇక్కడి నుంచే ఈ వ్యూ పాయింట్కి ప్రపంచం నలుమూలల నుంచి మౌంట్ ఫిజీ చూడడానికి వస్తారు.
ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్, షాపింగ్ కాంప్లెక్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ఈ టాయిలెట్స్ ఇవన్నీ టూరిస్టులకి అందుబాటులో ఉండడం కోసం ఉంచారు. ఇదిగోండి ఆ వెనకాలే మౌంట్ ఫీజీ ఉంటుంది, కానీ ఫాగ్ వల్ల ఏం కనిపించట్లే మాకు. అందరం డిసప్పాయింట్ అయిపోయాం. చూడండి ఎంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా నిరాశగా వెళ్ళిపోవడమే. ఇక్కడి నుంచి మౌంట్ ఫీజీ చూస్తారు. ఇదిగోండి ఆ మేఘాల వెనకాల మౌంట్ ఫీజీ. ఎండ ఉన్నప్పుడు ఏంటంటే లుక్ చాలా బాగుంటుంది అన్నమాట, కానీ అసలు ఏం కనిపించట్లేదు ఇప్పుడు. కానీ ఈ వాతావరణం, ఈ విలేజ్ చాలా బాగుంది. చలి మాత్రం మామూలుగా లేదు అసలు, చాలా బాగుందన్నమాట. చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణం, చాలా బాగా నచ్చింది. మౌంట్ ఫీజీ చూడలేదనేది మాత్రం ఆ బాధ ఉండిపోయింది అందరికీ. చూడండి ఎంతమంది వచ్చారు మౌంట్ ఫీజీ చూడడానికి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గొడుగు మెయింటైన్ చేస్తారండి. బస్సులో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గొడుగు ఇచ్చాడు. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు చలి ఉంటుందో, ఈ వాతావరణం కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది చూడండి కెనాల్ ఎంత బాగుందో. ఇది చాలా చాలా నచ్చింది నాకైతే ఈ విలేజ్. ఓషినో హక్కాయ్ విలేజ్ అన్నమాట ఇది. వేడివేడిగా స్ట్రీట్ ఫుడ్ రెడీ చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ చూడండి, మనకే అర్థం కావట్లేదు జపానీస్ భాషలో. ఇవన్నీ బాతులు చూడండి ఎంత బాగున్నాయో. చాలా హాయిగా ఉంది వీటి పరిస్థితి. మాలాగా దీనికి నిరాశ లేదు, హాయిగా ఎదుగుంటుంది ఇది. చూడండి వేడివేడిగా ప్రాన్స్. ఇవి మన భీమవరం నుంచి వచ్చినాయేమో డౌట్ నాకు, ఎందుకంటే ఎక్కువ మన భీమవరం నుంచి జపాన్ ఎక్స్పోర్ట్ అవుతాయి అంటున్నారు. మన ప్రాన్స్ ఎక్కడ ఉన్నాయేమో అనుకుంటున్నాం. ఇదిగోండి వచ్చాం బస్కి. ఇదిగోండి ఇంక వెళ్ళిపోతున్నాం, వేరే ప్లేస్ చూడడానికి ఇంక వెళ్ళిపోతున్నాం. మౌంట్ ఫీజీ అయితే చూడలేకపోయాం నా బ్యాడ్ లక్. పార్కింగ్ చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉందో. ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు, చాలా నీట్గా. లంచ్కి వచ్చాం అక్కడికి, కృష్ణ హోటల్, ఇది కృష్ణ రెస్టారెంట్కి వచ్చాం. ఇండియన్ రెస్టారెంట్. ఫుడ్ చాలా బాగుంది అంటున్నారు నేను. చూద్దాం ఎలా ఉందో లోపల. ఇది చూడండి ఎంత నీట్గా ఉంది రెస్టారెంట్. మొత్తం అంతా మన ఇండియన్ మెనూ పెట్టాడు. ఇక సలాడ్, పికిల్, ఇవన్నీ పప్పు, చికెన్ కర్రీ, సాంబార్, వైట్ రైస్, గులాబ్ జామ్, వడ, ఇదిగోండి చికెన్ ఫ్రై. చూసారా, జపాన్లో ఇండియా ఫుడ్. ఇప్పుడు మేము హక్కోనే చేరుకున్నాం. ఇక్కడి నుంచి మేము అందరం కలిసి రోప్వే ఎక్కాలి. రోప్వేలో మేము యాక్టివ్ వాల్కనో చూసుకుంటూ ముందుకు వెళ్తాం అన్నమాట. అక్కడ మేమంటే సల్ఫర్ ఎగ్ అని ఇక్కడ ఫేమస్ జపాన్లో. ఈ వాల్కనో వాటర్లో ఎగ్స్ని ఉడకబెడతారు. ఆ వాటర్లో ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎగ్ బ్లాక్గా మారుతుంది, ఆ పెంకు. అది తింటే వీళ్ళ వయసు 7 ఏళ్ళు తగ్గిపోద్దని చెప్తారు వీళ్ళు, జపాన్ వీళ్ళ విశ్వాసం అన్నమాట. అది అక్కడికి వెళ్తాం. ఇదిగో చూడండి, ఇక్కడ మనకి జపాన్ చేస్తే ఏంటంటే ఇక్కడి నుంచి డ్రింక్స్ వస్తాయి దీంట్లోంచి. ఈ డ్రింకులు మాత్రం చాలా బాగున్నాయి తాగితే. అందరం వెయిట్ చేస్తున్నాం. చూడండి ఇవన్నీ ఈ కేబుల్ కార్స్ రెడీగా ఉన్నాయి మన కోసం. ఇది ఆ సల్ఫర్ ఎగ్ ప్లేస్కి తీసుకెళ్తాయి అన్నమాట.
కింద యాక్టివ్ వాల్కనీ ఉంటుందంట. దాన్ని చూసుకుంటూ మనం ట్రావెల్ చేస్తాం. కానీ నాకైతే నమ్మకం పోయింది. అంతా ఫాగ్, వర్షం. అది చూడండి, ఆల్రెడీ మేము కేబుల్ కార్ ఎక్కాము, కానీ బయట ఏమీ కనిపించట్లేదు అసలు. ఫస్ట్ డే మా బ్యాడ్ లక్ జపాన్ టూర్లో ఫస్ట్ డే నిరాశ ఎదురైంది మా అందరికీ. అందరం కూర్చుని చలిని ఎంజాయ్ చేస్తున్నాం, కానీ బయటకి ఏం కనిపించట్లా. కేబుల్ కార్ దిగి ఆ సల్ఫర్ ఎగ్ ఏంటో చూద్దామని బయలుదేరాం బయటికి. చూడండి, ఇది ఇక్కడ సల్ఫర్ ఎగ్లు అమ్ముతున్నారండి వీళ్ళు. ఇది తింటే 7 ఏళ్ళు వయసు తగ్గిపోద్దని వీళ్ళ నమ్మకం అండి ఇక్కడ. అండ్ సల్ఫర్ ఎగ్ ఆమ్లెట్ కావాలా మీకు, ఎగ్ కర్రీ కావాలా, చిల్లీ ఎగ్ కావాలా? చూడండి, ఇది సల్ఫర్ ఎగ్ అన్నమాట. అంటే మామూలు ఎగ్ని సల్ఫర్ వాటర్లో ఉడకబెడితే ఏమవుద్దంటే పైన పెంకు నల్లగా అయిపోద్ది. కట్ చేస్తే అట్లా ఉంటుంది అన్నమాట ఎగ్. ట్రావెలర్స్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని తింటారు. అయితే ఇక్కడ లోకల్లో ఏంటంటే ఈ ఎగ్ తింటే 7 ఏళ్ళు వయసు తగ్గిపోద్దని వాళ్ళ నమ్మకం, వాళ్ళ సెంటిమెంట్. చూడండి, ఇది బయట పెట్టారు, ఇది ఫోటోలు తీయించుకోవడం కోసం. ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యానికి వెళ్ళిపోతున్నాం. ఏం కనిపించలా. ఈ వాల్కనో ప్రాంతం అంతా చూద్దాం అనుకున్నాం, కానీ ఫాగ్ వల్ల ఏమీ కనిపించట్లా. కేవలం ఏంటంటే కేబుల్ కార్లో ప్రయాణం చేసామంటే. రేపొద్దున ఎట్లా ఉంటుందో చూడాలి. ఈరోజు అయితే మాత్రం హకోనే లేక్ చేరుకున్నాం. ఇప్పుడు మనం అషినోకో క్రూజ్లో వెళ్ళి కొంత దూరాన్ని ప్రయాణం చేసి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అన్నమాట. చాలా బాగుంది క్రూజ్లో అయితే. ఆ లుక్ చూడండి, ఈ జపనీస్ డిజైన్ క్రూజ్ చాలా బాగుంది. ఇది ఈ క్రూజ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. గోల్డ్ కలర్లో చాలా బాగుంది ఈ క్రూజ్. ఇది కానీ చలి మామూలుగా లేదు ఇక్కడ. లోపలికి వెళ్దాం. క్రూజ్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్తామన్నమాట. అదిగో చూడండి, ఇది మన పాపికొండలాగా అనిపించిన ఇక్కడ వాతావరణం మాత్రం చాలా కూల్గా ఉందన్నమాట. మామూలుగా లేదు చలిగాలి మామూలుగా. ఇట్లా ఈ డెక్ పైకి వచ్చాను, ఎంత బాగుందంటే అసలు చలికి ఏళ్ళు వంకరపోతున్నాయన్నమాట, అంత చలి ఉంది ఇక్కడ. చూడండి కొండలు, వాతావరణం ఎంత బాగుందో, సూపర్గా ఉంది. కొంత దూరం తీసుకెళ్ళాడు లోపలికి. అసలు మామూలుగా లేదన్నమాట చలి. చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, అద్భుతంగా ఉంది. చలి మాత్రం మామూలుగా లేదు అసలు. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మళ్ళీ వెనక్కి వచ్చేసాం. కానీ క్రూజ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. క్రూజ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నాయి క్రూజ్లు. చాలా బాగుంది లుక్. చాలా డిఫరెంట్గా ఉన్నాయి క్రూజ్ లుక్లు. డిన్నర్ చేయడానికి రెస్టారెంట్కి వచ్చాం. ఈ రిసెప్షన్లో ఈ డైనోసారస్ చూడండి ఎంత బాగుందో. దీని మూమెంట్ చూడండి, ఇది చాలా కామెడీగా ఉంది కదా. దీని పువ్వులు కూడా వేశారు. ఇక్కడికి వస్తే రిసెప్షనిస్ట్, రోబో రిసెప్షనిస్ట్ పెట్టారు. ముందు ఈ అమ్మాయి ఎవరు, దూరం నుంచి అమ్మాయి అనుకున్నాను, కానీ చూసి భలే ఫన్నీగా ఉంది. ఇది చూడండి వెనకాల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేదో ఇచ్చినట్టున్నారు వీళ్ళకి. చాలా బాగుంది ఈ రిసెప్షన్ అయితే, చాలా ఆకర్షణీయంగా ఉంది.
డే 1 వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. డే 2 వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.